మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశానికి ప్రభువుకు కృతజ్ఞతలు చేస్తూ మన ధ్యానం కొరకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. ఇరవై 24వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, మహిమ కలిగిన మా నాయన, మీకు వందనాలు. మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను బట్టి స్తోత్రములు. మాత్రమే కాదు, అనుదినము మీ సంగతులను వినిపిస్తూ రక్షణ స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకై స్తోత్రాలు చేస్తున్నాం. నాయన, రక్షణ స్వాస్థ్యం అనుభవించుట నాయన మాకు తగింది. అందుకొరకే మమ్మల్ని లోకం ఉంచారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా జీవించడానికి అవసరమైన మీ సంగతుల చేత మమ్మల్ని జీవింప చేయమని, మా ప్రభువును కూర్చిన సంగతులు మాకు బయలుపరచమని యేసు ప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునామంలో అందరికీ వందనాలు. మనం చదువుకునే భాగంలో ఆయన మాట్లాడుతూ 25వ వచనంలో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు అని అన్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకోండి అని అన్నాడు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. ఈ భాగంలో ఏమంటున్నాడంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మీరు విసర్జించొద్దు. భూమి మీద ఉన్నవారు, భూమి మీద తల్లిదండ్రులు లేదా భూమి మీద ఉన్నవారు బుద్ధి చెప్పినప్పుడు వినకపోతే వారు తప్పించుకోరు కదా శిక్ష. అలాంటప్పుడు పరలోకం నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని మీరు నిరాకరిస్తే మీరు దాని తాలూకు పర్యావసానం శిక్ష మీరు అనుభవిస్తారుగా అని అన్నాడు.
ఈ సంగతులు బుద్ధి చెప్పుట అని అంటే మనం ఏమనుకున్నాం? శిక్ష చేయుట అని అనుకున్నాం. ఈ 12వ అధ్యాయంలో శిక్ష చేయుట. ఇప్పుడు ఇలా అనుకోండి, దేవుడు మనం విన్నట్టుగానే తన కుమారులను ఆయన శిక్షిస్తాడు. కుమారులు కాని వారిని శిక్షించడు. ఎందుకంటే కుమారులు అంటే ఎవరంటే, ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని అన్నాడు. కుమారులు అంటే పరలోక సంబంధమైన పిలుపులో, అంటే ఇలా అనుకుందాం, పరలోక సంబంధమైన జీవములో పాలు పొందినవారు. పరలోక సంబంధమైన జీవంలో పాలు పొందినవారు. ఈ 3వ అధ్యాయం 1వ వచనం చెప్పడానికి ముందు 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రక్షణను గురించి, రక్షణ స్వాస్థ్యం గురించి మాట్లాడాడు. రక్షణ అనంటే దేవుని పిల్లలగుట. రక్షణ స్వాస్థ్యం అనంటే దేవుని పిల్లలుగా అనుభవించాల్సిన వాగ్దానములు, ఆ వాగ్దానముల మూలమైన జీవితం అనుభవించటం. ఇదంతా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. సో ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో హెబ్రీ పత్రికలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని అన్నాడు. సో ఇందువలన మొదటి అధ్యాయంలో హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభు దేవదూతల కంటే తక్కువ వాడై శ్రేష్టమైన యాజకత్వం జరిగించి తన సొంత రక్తాన్ని తను తానే అప్పగించుకొని తన సొంత రక్తాన్ని మన విమోచన కొరకు చిందించి మన శాపమంతా తీసి మ్రోనను వేలాడి మన శాపమంతా తీసి మన ఆశీర్వాదానికి వారసులుగా చేసి నిలువెల్లా గాయాలు పొంది మనకు స్వస్థత ఇచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు. సో దాని ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తుతో పాటు జీవములో పాలువారం కాబట్టి క్రీస్తుతో పాటు కుమారులుగా ఎంచబడ్డాం, క్రీస్తుతో పాటు వారసులుగా ఎంచబడ్డాం, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. సో ఇప్పుడు వీరందరితో ఆయన మాట్లాడుతూ రక్షణ స్వాస్థ్యము అని అన్నాడు. మొదటి అధ్యాయం 14లో రక్షణ స్వాస్థ్యము అని అన్నాడు. రక్షణ స్వాస్థ్యము అని అంటే ఏంటంటే పరలోక సంబంధమైన వాతావరణం మనల్ని ఆవరించుకొని ఉండే జీవితం. పరలోకంలో ఏ అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలలో మనం జీవించుట, లేదా అట్టి అనుభవాలు మనల్ని ఆవరించుకొని ఉండుట, ఇదే రక్షణ స్వాస్థ్యం. సో దాన్ని అనుభవించడాన్నే ఏమన్నాడు? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని అన్నాడు. ఈ హెబ్రీ పత్రిక 3 నుంచి 11 వరకు విశ్వాస మూలంగా జీవించుట అని అన్నాడు. ఈ విశ్వాస మూలంగా జీవించుట అనేదే పరలోక సంబంధమైన జీవితం. దాంట్లో పాలు పొందారు అన్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభువు బలియాగాన్ని విశ్వసించడం ద్వారా మనం పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించే దాంట్లో పాలు పొందాం. పరలోకాన్ని ఈ లోకంలో జీవించే దానికి అర్హులయ్యాం. దాన్నే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మీరు ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యము ఉంచండి. మీరు ఒప్పుకున్నది ఏంటి? సువార్తను ఒప్పుకున్నాం. ఆ సువార్తకు అపోస్తలుడు అంటే ఆ సువార్తను వెలుగులోకి తీసుకురావడానికి పంపబడినవాడు ఎవరు? అపోస్తలుడు అంటే పంపబడినవారు. సో యేసుక్రీస్తు ప్రభువు ఏ సువార్తనైతే మనం ఒప్పుకున్నామో ఆ సువార్తకు అపోస్తలుడు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అంటే నిత్యమైన, అంటే యేసుక్రీస్తు ప్రభువులో సువార్త ఏంటంటే ఆయనందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడటం అనేది మాత్రమే కాదు, రోమా 5:1 మాత్రమే కాదు,
నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. హెబ్రీ 10:38 కూడా ఉంది. సో దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారంటే పరలోక సంబంధమైన జీవితాన్ని అనుభవించడానికి అర్హులైన వారులారా అని చెప్తున్నాడు. మిమ్మల్ని ఆ జీవంలోనికి నడిపించిన వారిని యేసుక్రీస్తు ప్రభువును గట్టిగా పట్టుకోండి. అంటే ఆ జీవానికి మూలమైన సంగతులను గట్టిగా పట్టుకోండి. ఏంటి? నీతిమంతుడిని నేను విశ్వాస మూలంగా జీవించాలా. అది హెబ్రీ పత్రిక 3-10 వరకు ఉన్న సారం ఏంటంటే 11 వరకు ఉన్న సారం, నేను నీతిమంతుడిని, యేసుప్రభుని విశ్వసించి నేను నీతిమంతుడిని, అది అయిపోయింది. ఇక నుంచి నేను ఆ పరలోక సంబంధమైన జీవంలో పిలుపులో పాలుపంపులో పొందాలి. సో దానికి ఏంటి? విశ్వాస మూలముగా జీవించుట. దాన్నే కింద అన్నాడు అపోస్తులుడు ప్రధాన యాజకుడు. అపోస్తులుడు అంటే పంపబడ్డాడు, ప్రధాన యాజకుడు అంటే జీవిస్తున్నాడు, నిరంతరము జీవిస్తున్న ప్రధాన యాజకుడు మన ప్రభు మెల్కీసెదకు క్రమం చొప్పున. ఈయన పంపబడింది ఎందుకంటే మనల్ని ఆ జీవానికి వారసులుగా చేయటానికి. ఈయన శరీరధారికి వచ్చి సిలువలో కార్యం చేసి సమాప్తమని చేసి చెప్పి సమాధిలోంచి లేచి పరలోకానికి వెళ్ళింది ఎందుకంటే మనల్ని దేవుని మూలంగా కలిగే జీవంలో వారసులుగా చేయటానికి, ఆ జీవంలో ప్రవేశపెట్టడానికి. ప్రధాన యాజకుడిగా పరలోకంలో నిత్యము ఆయన స్వరక్తము చేత తండ్రి ఎదుట మన నీతి గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన చేసే యాజకత్వం ఎందుకంటే పరలోకంలో ఉన్న సమస్తము మనం పొందటానికి, పరలోకము నుంచి ఆ జీవాన్ని సంపాదించుకోవటానికి. సో కాబట్టి ఆయన మీద లక్ష్యం ఉంచుడి అని అన్నాడు 3వ అధ్యాయంలో. లక్ష్యం ఉంచితే జరిగేది ఏంటంటే దేవుని ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడని చెప్పాడు. 6వ వచనం, ఇదే హెబ్రీ పత్రిక 3:6లో దేవుని ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు. మోషే ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, యేసుప్రభు వారు ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభు వారు ఇంటి మీద నమ్మకంగా ఉన్నారంటే ఇల్లే ఇల్లు, విశ్వాసపు ఇల్లు, విశ్వాస గృహం లేదా మనమే సంఘం. సంఘము మీద, దేవుని ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దేవుని ఇంటి మీద ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి అని ఒకటి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏంటంటే లేవ్యాకాండం 5వ అధ్యాయంలో ఉన్న అపరాధ పరిహారార్థ బలి అన్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా, ఇక్కడ అపరాధముల క్షమాపణ, ఇక్కడ విమోచనం అంటే ఎఫెసీ పత్రికలో అపరాధముల క్షమాపణ. అపరాధముల క్షమాపణ అంటే లేవ్యాకాండంలో మీరు చదివితే ఏమేమైతే నష్టపోయామో ఆ నష్టాలన్నింటినీ పూడ్చే నింపే బలి అన్నమాట. అది లేవ్యాకాండంలో ఒక వచనం మనం చూడండి. ఆరో అధ్యాయంలో ఉంది, మీరు చదువుకోండి. అపరాధ పరిహారార్థ బలి అంటే మూలధనం ఇచ్చుకొని దానితో దానికి 5వ వంతు ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు నష్టపోతే ఆ 100 రూపాయలు ఇచ్చి దాని మీద బోనస్గా 5వ వంతు, ఆ 100లో 5వ వంతు ఎంత? 20 రూపాయలు. అంటే 100 రూపాయలు ఇచ్చి బోనస్గా 20 రూపాయలు, 120 రూపాయలు. అంటే ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలి యేసుప్రభు వారు చేశాడంటే ఆ బలి ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి చెల్లించాల్సింది ఎంత అంటే 120% అనమాట. అంటే 100 రూపాయలు పోగొట్టుకుంటే ఆ మూలధనమైన 100 రూపాయలు ఇచ్చి
దాంట్లో 5వ వంతు ఇవ్వాలి. ఇది అపరాధ పరిహారార్థ బలి జరిగిస్తున్న వ్యక్తి ఇవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా అపరాధ పరిహారార్థ బలి చెల్లించాడంటే మన నష్టాలన్నిటికీ ఆయన 120% రిస్టోరేషన్ని జరిగించాడు. సో ఇప్పుడు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అపరాధ పరిహారార్థ బలి అయ్యాడంటే మన కొరకు మనకి 120% అన్ని విషయాలు మనకు చెల్లించాడు. సమస్తం సమాప్తం అన్నాడు. ఇప్పుడు 23 ఆ సంఘము అంటే హెబ్రీ పత్రిక 3:6 ప్రకారం ఆ ఇల్లు, ఆ దేవుని ఇల్లు, ఆ విశ్వాస గృహం, ఆ సంఘము ఆయన శరీరము అన్నాడు. చూసారా? సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతయై ఉన్నది. ఇప్పుడు దేవుని ఇంటి మీద యేసు ప్రభు నమ్మకంగా ఉన్నాడనంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంటి కొరకు, ఆ ఇంట్లో ఉన్నవారి కొరకు, ఆ విశ్వాస గృహంలో ఉన్న ఆయన యందు విశ్వసించిన వారందరి కొరకు ఆయన 120% రిస్టోరేషన్ చేశాడు. ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తను తానే అప్పగించుకొని వారందరి నష్టాలకు, ఏమేమి నష్టపోయారు, ఎంత నష్టపోయారు, ఎక్కడ నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారా, ఆర్థికంగా నష్టపోయారా, ఏ విషయంలో, బిడ్డల విషయంలో నష్టపోయారా, కుటుంబ విషయంలో నష్టపోయారా, ఏ విషయంలో నష్టపోయారో ఆ విషయాలన్నిటిలో నష్టాన్ని ఇచ్చి బోనస్గా 5వ వంతు ఇస్తున్నాడు. దాన్నే 120% రిస్టోరేషన్ అని మనం చెబుతున్నాం. ఈ రిస్టోరేషను జరుగుతున్నప్పుడు ఈ రిస్టోరేషన్ ఉంది కాబట్టి ఆలోచన చేశారా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంది. అదే విశ్వాస మూలంగా జీవించటని జీవితం. విశ్వాస మూలంగా జీవించటని జీవితంలో మనల్ని ఆయన ఏం చేయగలడంటే, ఆయన మన అపరాధ పరిహారార్థ బలిగా అయ్యాడు కాబట్టి మనల్ని నింపగలడు. అంటే ఇప్పుడు ఇలాగ ఆలోచన చేయండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన విశ్వాస గృహంలో లేదా దేవుని ఇంట్లో ఉంచి ఆ ఇంటి మీద నమ్మకమైన యాజకుడిని పరలోకంలో ఉంచాడు. ఈ యాజకుడు, ఈ నమ్మకమైన యాజకుడు హెబ్రీ పత్రిక 4:16 ప్రకారం 4:14లో గొప్ప యాజకుడు అన్నాడు. 4:16లో సమయోచితమైన సహాయం చేసే యాజకుడు అన్నాడు. గొప్ప యాజకుడు అంటే ఏంటి? గొప్ప యాజకుడు అంటే దాని అర్థం ఏంటంటే సమయోచితమైన సహాయం చేసేవాడు. ఎప్పుడు నింపాలో అప్పుడు నింపేవాడు. ఎప్పుడు నింపుతాడు అని అంటే ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడు. 3వ అధ్యాయం 1వ వచనం హెబ్రీ పత్రిక ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడు. 12వ అధ్యాయం 2వ వచనం ఎప్పుడు నింపుతాడు? ఆయన వైపు చూసినప్పుడు. ఆయన వైపు చూస్తే, ఆయన మీద లక్ష్యం ఉంచితే ఆయన ఆ వాగ్దానాల్ని రిలీజ్ చేస్తాడు. ఏ విషయాల్లో నష్టపోయావో ఆ నష్టాల గురించిన నింపుదలకు అవసరమైన సంగతులు నీకు అనుగ్రహిస్తాడు. ఆ సంగతులు నువ్వు పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆ నష్టాలన్నిటిలోంచి నువ్వు బయటకు వస్తావు, నింపబడతావు. ఇప్పుడు అందుకని అన్నాడు కదా, నీ సంవత్సరముల పంట నేను నీకు తిరిగిస్తాను, నువ్వేమి నష్టపోయే వాటిని నీకు తిరిగిస్తాను, నీ సంవత్సరముల పంట నీకు తిరిగిస్తాను అని చెప్పాడు. అంటే నువ్వేమేమి నష్టపోయో వాటన్నిటిని తిరిగిస్తాడు. ఎలా ఇస్తాడంటే వాటిని గూర్చిన వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలను బట్టి నువ్వు ఆయన అడిగితే ఆయన వాటిని నింపుతాడనమాట. సో అందుకనే ఈ హెబ్రీ పత్రికలో ఆయన అంటున్నాడు, పరలోకం నుండి మిమ్మల్ని, మీకు బుద్ధి చెప్పుచున్నవాడిని, మీకు బుద్ధి రావటం కొరకు మిమ్మల్ని శిక్ష చేస్తున్నవాడిని మీరు నిరాకరించొద్దు. భూమి మీద ఉన్నవారే శిక్షిస్తున్నప్పుడు నిరాకరిస్తే ఒప్పుకోరుగా. పోలీసులు శిక్ష చేస్తున్నప్పుడు నిరాకరిస్తే ఒప్పుకుంటారా? తల్లిదండ్రులు శిక్ష చేస్తున్నప్పుడు నిరాకరిస్తే ఒప్పుకుంటారా? అలాగే పరలోకం నుంచి ఉన్నవాడు శిక్ష చేసేది ఎందుకు? బుద్ధి చెప్పేది ఎందుకు? ఆయన మూలంగా కలిగే ఆ గొప్ప జీవంలో ప్రవేశించలేకపోతున్నాం, నింపబడలేకపోతున్నాం.
లోటుల్లో నష్టాల్లోనే ఉండిపోతున్నాం. కానీ అదే అందుక పిలిచింది ఆయన. ఆయన మూలంగా కలిగే జీవంలో ప్రవేశపెట్టడానికి ఆయన పిలిచాడు. కానీ మనం అందులో ప్రవేశించట్లేదు కాబట్టి ఆ జీవాన్ని మనం అనుభవించినట్లు ఆయన మనకు బుద్ధి చెప్తున్నాడు, శిక్ష చేస్తున్నాడు. ఆ శిక్షనే మీరెవరూ తప్పించుకోవద్దు అని అంటున్నాడు. సో అందుకనే ఈ సంగతులు ఇంత వివరంగా, ఇంత శ్రేష్టంగా ప్రభు మనకు వివరిస్తున్నాడు. వీటిని మనసులో పెట్టుకోండి. ప్రభు ఈ సంగతులను బట్టి మనతో మాట్లాడగాక, మనందరికీ సంగతులు అర్థమవునుగాక. ఆయన మన మేలు కొరకే కుమారులను శిక్షించినట్లు శిక్షిస్తున్నాడు. మేలేంటి? ఆ జీవంలో ప్రవేశిస్తాం, ఆయన వైపు చూస్తాం, ఆయన మీద లక్ష్యం ఉంచుతాం. దేవుడు అటు కృప మనకు దయచేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికే స్తోత్రాలు. ఈ సందేశాన్ని మా అందరిని కూడా దీవించి మాకు అనుగ్రహించి మహిమ పొందమని నాయన మీరు బుద్ధి చెప్పుచుండగా నాయన నిరాకరించుకున్నట్లు, అట్టి మనసు లేకున్నట్లు లోబడి శిక్షకు అప్పగించుకొని శిక్షాఫలము ఆ జీవంలో ప్రవేశించుట మాకు దయచేయమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు నామములో ప్రతి ఆశీర్వాదంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. సత్యం మీరు ఎంత గ్రహిస్తారో అంతగా మిమ్మల్ని ఆయన నింపుతాడు. మీ ఇళ్లలో ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి కష్టము, నష్టము యేసు ప్రభు ఈ సంగతులు మీ గ్రహింపులోకి తేవటం ద్వారా వాటన్నిటిని తీసిపారవేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.